భారతదేశ చరిత్రలో అప్సరసలను తలపించే ముగ్గురు మహారాణుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. నెంబర్ 1 యువరాణి సంయోగిత. సంయోగిత కన్నౌజ్ రాజ్యానికి రాజైన జయచంద్ కుమార్తె. ఆమె అందం గురించి రాజ్యమంతా కథలుగా చెప్పుకునేవారు. ఎంతో మంది రాజులు ఆమెను పొందాలని ప్రయత్నించారు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ రాజా జయచంద్ మధ్యలో తరతరాల శత్రుత్వం ఉండేది. అయినప్పటికీ రాజా జయచంద్ ఆమెకి స్వయంవరం నిర్వహించినప్పుడు ఆమె పృథ్వీరాజ్ చౌహాన్కి వరమాల వేసి గంధర్వ వివాహం చేసుకుంది. నెంబర్ 2 రాణి పద్మిని. ఈమె చిత్తోడ్ రాజా రాణా రతన్ సింగ్ ధర్మపత్ని. ఈమె చాలా అందగత్తె. ఈమె అందం గురించిన చర్చలు ఢిల్లీ వరకు వ్యాపించేవి. ఈమెను పొందడం కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ పైన దండెత్తి వచ్చాడు. ఈ యుద్ధంలో దాదాపు 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ని జయించినప్పటికీ రాణి పద్మావతిని మాత్రం పొందలేకపోయాడు. అల్లావుద్దీన్ కోటలో ప్రవేశించడానికి ముందే ఆమె నిప్పుల్లో దూకి ఆత్మత్యాగం చేసింది. నెంబర్ 3 మీరాబాయి. మనందరికీ తెలుసు, మీరాబాయి భగవాన్ శ్రీకృష్ణుడు మహాభక్తురాలు. ఈమె అలౌకికమైన అందానికి మరో రూపం. భర్త చనిపోయిన తరువాత కూడా ఈమె తన అలంకరణను కొనసాగించింది. ఎందుకంటే ఈమె శ్రీకృష్ణుడిని తన భర్త అని మనసావాచ నమ్మింది. అందువల్లనే ఆమె తన జీవిత కాలం మొత్తం శ్రీకృష్ణుడి సేవలో గడిపింది. Like and subscribe.